వంశాచారం హాస్య కథ 2వ భాగం. పెళ్లివారి ఇంటి ముందు ఆగింది కారు. పెళ్లివారు సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరికీ నచ్చిన సంబంధం అంటున్నాడు. ఇంతకీ పిల్ల ఎలా ఉందో అని బామ్మగారి ముసులుగుండే ఒక్కటే కొట్టుకుంటోంది. ఫలహారాలు తేబోయారు పెళ్లివారు. ముందు పిల్లని చూపించండి, అమ్మాయి నచ్చితే అప్పుడు ఏకంగా భోజనమే చేస్తాం, కతికితే అతకదంటారు కూడాను అంది బామ్మగారు. అమ్మాయిని తీసుకువచ్చారు. ఇప్పటి వరకు చూసిన పిల్లల కంటే మరికొంచెం అందంగానే ఉంది అమ్మాయి. అమ్మో, పిల్ల చాలా బాగుంది, మా వెర్రినాగన్న మంచి ఛాన్సే కొట్టేశాడు అని మనసులో ముసిముసిగా నవ్వుకుంది. అమ్మాయి, నీకు చింతపిక్కలాట వచ్చా అంది ముందే దాడి చేసినట్లు. వచ్చండి అంది అమ్మాయి వినయంగా. అంతే, బామ్మగారు ఇంకొంచెం కుర్చీ ముందుకు జరుపుకొని, అమ్మాయి కచ్చటానికి ఎందుకు పుంజీలు అంది. 2 బామ్మగారు అందు సిగ్గుపడుతూ. ఆనందంతో బామ్మగారు, ఎన్ని కచ్చట్లు ఒక గుర్రం అని అడిగింది. 8 కచ్చట్లు బామ్మగారు అంది అమ్మాయి. నా తల్లే, మా వంశాచారాన్ని నిలబెట్టడానికే పుట్టావే తల్లి, పుంజీకి ఎన్ని పిక్కలు అంది మరలా. అయ్యో, అది తెలియదా, 4 పిక్కల బామ్మగారు అంది వారగా చూస్తూ. ఎన్ని కచ్చట్లు ఒకసారి దోర్చగలవే తల్లి అంది మరలా. సుమారు గుర్రం వరకు దోర్చగలను బామ్మగారు. నా తల్లే, ఇప్పటి వరకు గుర్రం దోర్చిన కోడళ్ళు మా ఇంటికి రాలేదమ్మా, మా అబ్బి అదృష్టం అంది అమ్మాయిని మెచ్చుకోలుగా చూస్తూ. బామ్మగారు, నా చెయ్యి చూడండి ఎంత పెద్దరు చెయ్యో, అందుకే దోర్చగలను అంది అమ్మాయి దర్పంగా. ఆ చెయ్యి చూసి దడుచుకున్నాడు అబ్బి. ఎందుకైనా మంచిది, ఈ అమ్మాయి దగ్గర జాగ్రత్తగానే ఉండాలి అనుకుంటూ, బామ్మ నీ ఇంటర్వ్యూ ఆపు అని, మీకు జీడిపప్పు ఉప్మా చేయడం వచ్చా అండి అన్నాడు అబ్బి. ఓ, బ్రహ్మాండంగా వచ్చండి, నేను ఉప్మా చేస్తే ఊరంతా తెలిసిపోతుంది అంది అమ్మాయి హొయలిపోతూ. ఆ మాటలకు పొంగి బోర్లా పడిపోయాడు అబ్బి. బామ్మ, నాకు ఈ అమ్మాయి నచ్చేసిందే అని అక్కడే చెప్పేశాడు. శుభస్య శీఘ్రం అంటూ ముహూర్తాలు పెట్టేశారు. ధామ్ ధూమ్ అంటూ పెళ్లి అట్టహాసంగా జరిగింది. పెళ్లి భోజనాల్లో ముప్పొద్దులా జీడిపప్పు ఉప్మా వడ్డించారు. అబ్బి, నీ పెళ్లి అయిపోయిందిరా, నీ పెళ్లి చూస్తానో లేదో అని భయపడిపోయాను సుమా, ఇంక నేనేమైనా పర్వాలేదు అంది నిట్టూరుస్తూ బామ్మగారు. అత్తవారింటికి వచ్చిన కొత్త కోడలు ఉదయాన్నే జీడిపప్పు ఉప్మా చేయడం మొదలుపెట్టింది. తన అదృష్టానికి పొంగిపోతూ భార్య చేతి ఉప్మా ఇంకా రుచిగా ఉంటుందని ఊహల్లో విహరిస్తున్నాడు అబ్బి. ఈలోపు వంటింట్లోంచి పొగలు ఘాటు వాసన వచ్చింది. స్వాతి, ఏమిటి అని దగ్గుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఇంకేముంది, పోపు మాడిపోయి పొగ ఘాటు వచ్చేస్తోంది. దగ్గుకుంటూ స్టవ్ కట్టేసి ఇద్దరూ పరుగున బయటకు వచ్చారు. ఆ పక్కింటి వాళ్ళు కూడా బొక్కుమంటూ దగ్గుతున్నారు. అదేంటి స్వాతి, పోపు ఇలా మార్చేశావు అన్నాడు సీరియస్గా. ఏమండి, నేను ముందే చెప్పాను కదా, నేను ఉప్మా చేస్తే ఊరంతా తెలుస్తుందని అంది అమాయకంగా ఫోజుపెట్టి. ఓరి దేవుడా, ఎంత మోసపోయాను, నా జన్మంతా నీ మాడుప్మా తినాలా అని జుట్టు పీక్కుంటూ బామ్మ గదిలోకి పరిగెట్టాడు. బామ్మ వెనక్కి తిరిగి పడుక్కొని ఉంది. బామ్మ, దగ్గవేంటే, ఊరంతా దగ్గుతున్నా నీకు దగ్గు రాలేదు, లే, నీ చింతపిక్కలాట వచ్చు కదా అని నా ఉప్మా రాకపోతే ఏమనుకున్నావా ఏంటి, లేచి ఉప్మా చెయ్యని గట్టిగా కుదిపాడు. బామ్మలో చలనం లేదు. బామ్మ అంటూ బావురమన్నాడు. నీ మనవరాలు చింతపిక్కలాడడం చూడకుండానే వెళ్లిపోయావే బామ్మ అంటూ రాగాలు తీస్తున్నాడు. ఏమండి, నన్ను క్షమించండి, నాకు చింతపిక్కలాట కూడా రాదండి అంది బొంగమూతి పెట్టి. ఉప్మా చేయడం కూడా రాదండి. మన పెళ్లి చూపులకి ముందు రోజు రాత్రి మీ బామ్మగారు మా వాడికి ఉప్మా చేయడం వచ్చినని చెప్పమని కబురు పెట్టారండి అంది ఏడుస్తూ. మరి మీరేమో చింతపిక్కలాట వచ్చని చెప్పమని మీ బామ్మగారు వేసే ప్రశ్నలు ముందుగానే రాసిచ్చి బట్టి పట్టమన్నారు కదండి, అలాగే మీ ఇద్దరి మాట నిలబెట్టాను, తప్ప అండి అంటూ అమాయకంగా మొహం పెట్టి అడిగింది స్వాతి. అయ్యో, ఇద్దరం మా గొయ్యి మేమే తవ్వుకున్నాం కదే బామ్మ, అదృష్టవంతురాలువే, నీ మనవరాలకి చింతపిక్కలాట రాదనే విషయం తెలియకుండానే పోయావే అంటూ ఏడవసాగాడు. అప్పుడే విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పెళ్లి పెద్ద, సారీ ప్రావిశ్యారావు గారు, పిల్ల బుద్ధిమంతురాలు, మీ ఇద్దరి కోరికలు తీరి మీకు పెళ్లి అవ్వాలంటే ఇంకో జన్మ ఎత్తాలి, అందుకే నేను మిమ్మల్ని ఒక ఇంటివాడిని చెయ్యాలని అలా చేశాను. అమ్మాయికి నెమ్మదిగా ఉప్మా చేయడం నేర్పించుకోవచ్చు, మిగతా అన్ని వంటలు అమ్మాయికి వచ్చు.
పెళ్లిళ్లు కుదరక అబ్బాయిలు పిల్ల దొరికితే చాలు అనుకునే రోజుల్లో మీ ఇద్దరి గోలకి ఎవడ పిల్లనిస్తాడు చెప్పండి? ఇంకెక్కడి వంశాచారాలు, వంశం నిలబడితే చాలు అనుకునే రోజులు అని ఓదార్చాడు పెళ్లి పెద్ద. బామ్మగారి 10వ రోజు గ్రాండ్గా చేసి చింతపిక్కలతో పిండాలు పెట్టి చింతపిక్కల డబ్బాలు గిఫ్ట్గా అందరికీ పంచిపెట్టి బామ్మ రుణం తెచ్చుకున్నాడు. బామ్మగారి ఆత్మ శాంతించుగాక. కథ సమాప్తం. మరలా ఇంకొక కథతో కలుద్దాం. నా కథను మర్చిపోకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములతో మీ విజయలక్ష్మి.